నవ్వులు వినిపించాల్సిన ఇంట్లో ఆ రోజు మృత్యుదేవత తాండవం చేసింది. పరాయి మగాడిపై మోజుపడ్డ ఓ భార్య కట్టుకున్న భర్తని తన చేతులతో చంపింది. ఒక చిన్నారికి తండ్రి లేకుండా చేసింది. 14 ఏళ్లు కాపురాన్ని భర్త రక్తంతో ముగించేసింది. అశోక్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో లాజిస్టిక్ మేనేజర్. కుటుంబం కోసం బతికే ఒక సాధారణ భర్త. పూర్ణిమ ఇంటి దగ్గరే ప్లే స్కూల్ నడిపే భార్య. కానీ ఎవరికీ తెలియకుండా ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. నిర్మాణ కూలీ మహేష్ పై మనసు పడింది. పరిచయం చనువుగా మారి చివరికి మోజుగా మారింది. ఆ మోజుకు అడ్డుగా భర్త నిలిచాడు. భార్య వ్యవహారం తెలిసిన అశోక్ పలుమార్లు హెచ్చరించాడు, మారిపోమ్మన్నాడు. కానీ పూర్ణిమకు అవి మాటలుగా కాదు, అడ్డంకులుగా కనిపించాయి. అప్పుడే ఆమె మనసులో భయంకరమైన ఆలోచన పుట్టింది. భర్తే లేకపోతే లైఫ్ సెట్ అనుకుంది. ఇక ఈ ఆలోచనను ప్రియుడు మహేష్ కు చెప్పింది. అతడు కూడా వెనకాడలేదు. తన స్నేహితుడి సాయంతో ఇంట్లోనే అశోక్ ని హత్య చేసి గుండెపోటుగా చూపించాలని ప్లాన్ చేశారు. ఆ రోజు సాయంత్రం అశోక్ ఇంటికి రాగానే ముగ్గురు కలిసి దాడి చేశారు. అశోక్ ని కింద పడేసి పూర్ణిమ మరో వ్యక్తి చేతులు కాళ్లు పట్టుకోగా మహేష్ చున్నీతో అశోక్ మెడ బిగించి చంపేశాడు. తర్వాత కన్నీళ్లు, అరుపులు, గుండెపోటు అంటూ నాటకం మొదలుపెట్టింది పూర్ణిమ. మొదట అందరూ నమ్మారు. కానీ శరీరంపై గాయాలు పోలీసులకు అనుమానాన్ని రేపాయి. సీసీ కెమెరాలు నిజాన్ని బయటపెట్టాయి. చివరికి మోజుతో చేసిన హత్య బట్టబయలైంది. ముగ్గురు జైలుకెళ్లారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా బోడుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ బృందావన్ కాలనీలో జరిగింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.